ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. కానీ గ్రూప్ స్టేజ్ ను దాటడం అంటే ఓ పెద్ద సవాలు. ప్రతి గ్రూప్ లో 4 జట్లు ఒకదానికొకటి తలబడుతున్నాయి. ఈసారి అందరి దృష్టి బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పైనే ఉంది. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ఏ లో బంగ్లా తలబడనుంది. ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి అగ్రగామి జట్లు ఉన్నప్పుడు సంచలనాల ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే గ్రూప్ లో ఉంది. బంగ్లా మొదటి గ్రూప్ లో ఎవరికి షాక్ ఇస్తుంది? ఆఫ్ఘాన్ చేతిలో పరాభవం ఎదుర్కొనే జట్టు ఏది? ఈ అంశాలపై చర్చించడానికి ఆసక్తి పెరిగింది. ఎందుకంటే గత టోర్నీలో ఈ రెండు జట్లు టాప్ టీంలను ఓడించి ఘనత సాధించాయి. గత మ్యాచ్ల ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఎంత నిబద్ధతతో ఆడుతున్నాయో. ఇప్పుడు శ్రీలంక మరియు వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఈసారి ఆడకపోవడం ఆఫ్ఘాన్ బంగ్లా సాధించిన విజయాలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. 2017 లో బంగ్లా చేతిలో ఓడిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లు ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ 2017 టోర్నీ సమయంలో జరిగింది ఏంటంటే బంగ్లా జట్టులో కివీస్ ను ఓడించి సెమీస్ కి చేరింది. ఆ సమయంలో ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం. తమ మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేత కూడా బంగ్లా ఓడింది. ఆపై ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దు కావడంతో సెమీస్ కి చేరే జట్టుకు పోటీగా బంగ్లా మరియు న్యూజిలాండ్ మధ్య తలెత్తింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ కూడా వీళ్ళదే. ఈ మ్యాచ్ లో బంగ్లా కివీస్ ను చేసి సెమీస్ కి దూసుకుని పోయింది. అదేవిధంగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కు జరిగిన శాఖ మర్చిపోలేనిది. గ్రూప్ ఏ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు పోటీలో ఉండగా శ్రీలంక చిన్న జట్లలో ఒకటి. అయినా ఈ మ్యాచ్ లో ఆసీస్ ను ఓడించడం నిజంగా గొప్ప విషయం. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించి సెమీస్ కి దూసుకెళ్లడం ఖచ్చితంగా ప్రత్యేకం అనుకోవచ్చు. ఇంగ్లాండ్ పై కూడా శ్రీలంక తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అయితే సెమీస్ లో భారత్ చేతిలో ఓటమి తప్పలేదు. ధోని నాయకత్వంలో టీమిండియా విజేతగా నిలిచింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన క్షణాన్ని, అనూహ్యమైన విజయాలను ఆసక్తికరంగా అనుభవించడం ఎప్పుడు మర్చిపోలేని విషయం అనుకోవచ్చు. అయితే గతంలో టీమిండియాకి శ్రీలంక సాగిచ్చింది. ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఫైనల్ కు ఛాంపియన్స్ ట్రోఫీ 2 చేరుకోవడంతో టైటిల్ హార్ ఫేవరెట్ గా నిలిచింది. కానీ అందులోనే పాకిస్తాన్ చేతిలో తడబాటు గురై టైటిల్ ను వారికి అప్పగించింది. అయితే ఈ టోర్నీలో భారత్ జట్టుకు గ్రూప్ స్టేజ్ లో ఒక బిగ్ షాక్ ఎదురైంది. అది కూడా శ్రీలంక చేత. గ్రూప్ స్టేజ్ లో లంక గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. అందులో శిఖర్ ధవన్ అద్భుతంగా 125 పరుగులు చేసి సెంచరీ సాధించారు. ఈ సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరపున చేసిన ఏకైక శతకం కావడం విశేషం. రోహిత్ శర్మ 78 పరుగులు మరియు ధోని 63 పరుగులు కూడా హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు మద్దతుగా నిలిచారు. కానీ లక్ష్య ఛేదనలో శ్రీలంక అద్భుత ప్రదర్శనతో పట్టు సాధించింది. ధనుష్క గుణతిలక 76 పరుగులు, కుశాల్ మెండిస్ 89 పరుగులు, కుశాల్ పెరీరా 47 పరుగులు, ఎంజుల్ మాథ్యూస్ 52 పరుగులు మరియు గుణరత్నే 34 పరుగులు రాణించడం వలన వారు కేవలం 3 వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించారు. దీంతో ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముఖ్యమైన బౌలర్లు విఫలమైన సమయంలో విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేయడం విశేషం. ఇది కూడా ఒక అపూర్వమైన క్షణం. కానీ చివరికి టీమిండియాను గుర్తుంచుకునే ఒక చేదు అనుభవం.